గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. తన పిఏపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద హోంమంత్రి వంగల్పూడి అనిత స్పందించారు. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. విశాఖ సెంట్రల్ జైలుపై వస్తున్న ఆరోపణల కారణంగా స్వయంగా జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత అక్కడ గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు వాటిని పీకేసినట్లు చెప్పారు. అలాగే అవినీతి ఆరోపణలు వస్తుండడంతో 2 సార్లు హెచ్చరించి మారకపోవడంతో తన పిఏను సైతం ఉద్యోగం నుంచి తీసేశానని, పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే పిల్లల్ని పక్కన పెట్టేయడానికి తను వెనుకాడనన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి. ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకే.